लो नाव ठेवलं अय्यो लेकी हे जन्म कसे जन्माचं ग हे माझ्या पोटी जन्मनो तुला कोण नाही ते जन्म व्हायला लेकी माझ्या पोटी जन्माचं तू ठामचं नाव ठेवा लेकी मग हात पासून जन्माचं तुझं नाव आत्माराणी म्हणून ठेवून घेतं लेकी అవును కనుక బిడ్డ ఎవరిని ఈ పేద మరి ఒక మేడ లోపల ఎవరిని దిక్కు సెక్కులేని జన్మం ఎత్తినవు కనుక నీకేమని పెట్టాలి ఎంతో మహారాజు మంచివాడైతే రాక్షసి కాకపోతే నీకు మీ చిన్నమ్మలు మీ చిన్నాయనలు అందరుండి పేద వ్యక్తుల జాతర లెక్క బాలసాల చెయ్యి నీ పేరు పెట్టి నీ మంచి చెట్లు అడుచుకుంటూ నువ్వు కూడా ఇవ్వలేరు కనుక అయ్యాటు ఉన్నా మీ నాన్నగారు అయితే దర్వాజ కాడ ఉండి ఎప్పుడు మింగాలని చూస్తా ఉన్నాను నన్ను కనుక బిడ్డ ఇదే చివరిసారిగా ఇక నీకేం పేరు పెట్టాలంటే నాకు ఏం చూస్తుంది బిడ్డ నా ఆత్మలికెళ్ళి పుట్టిన కాబట్టి నీకు ఆత్మారాణి అని పేరు పెడతావు నా బిడ్డ నీ కష్టం నీ సుఖం నీ మంచి నీ చెడు అంతా నీకు పుట్టించిన దేవుడే చూడాలి కానీ ఇదే నీకు నాకు చివరి చూపులు తల్లి అని కూడా ఆ మహారాణి అంటా ఉన్నది आत्माराणे तू रडायचं लेंगी तुला एक जोगाराचं गीत गावलं तुला जो जो मन तू झुंपी जायस का मी करता लेंगी तू झुंपी जाणी लेंगी नारी कृष्णावते अय्यो महाराजा याडी मला इसरून जाण्यात दांड्या माझ्या लेंकीला गीत गावतो माझ्या लेंकी तोड होतो मीच तो इसरी गेले का नाही तू मला इसर राहायचो मला गिरीते बरं खाजा అవై నారి అవును నువ్వు వస్తావా లేకపోతే తలుపులు బద్దలు పట్టుకొని ఎనే రావాలా నేను చాలా ఆకలి మీద ఉన్నా నేను తప్పకుండా మిగతా వస్తనే ఉన్నా అని అంటా ఉన్నాడు రాక్షసి నారీ కృష్ణావతే సరి
तू लेकीला खुनी व्हायचो हाताचो नाव का लावत सांगी आत्माराणे म्हणून लावले देवा बेश आपल्या मारड्या कुला तू जमाय सकाचू मिलाय सकाचू आत्माराणी मला वाचू लोथा बेश मी मानला मला महायोग भूक लागाला लेकी आत्माराणीला धाडीवर टाकून याडी वरचं वोट भरायचो खालचं वोट खाली काढून राहता मी गेली तर लेकी याडी नारी महायोग भूक लागाला ఈ రాక్షసి కాట పేరు కూడా నచ్చిందట ఆత్మారాణి ఓ పేష అండి మీ మొక్కలో सरी महाराजा सरी तुला भूक लागाला माझ्या लेंकी కూడా राजे माझ्या लेंकीला किती भूक लागाला की माझ्या लेंकीला पोट भरून दूध देऊन एक धरणीवरे टाकून मी येत देवा అవునయ్యా నీకెంత ఆకలి అవుతాను ఇప్పుడే పుట్టిన నా బిడ్డ కూడా ఆకలి అవుతాంది కాకపోతే నా బిడ్డ ఆకలి తీర్చిన తర్వాత నీ ఆకలి కూడా తీరుస్తా కాకపోతే 5 నిమిషాలు కొంచెం ఓకే పట్టండి మహారాజా తప్పకుండా మీ కోరిక నేను తీరుస్తా నా బిడ్డ ఆకలి తీరుస్తా అని కూడా అంటా ఉన్నది పాపం మరి కనీసం మీ సోడు జాలబుడు కలత హైలేంకి అవును బిడ్డ ఆత్మరానే ఇయే నీకు నాకు చివరి చూపు తల్లి నీకు నవమాసాలు మూసిన పుట్టినంత కష్టాలు పడి మరి కన్న బిడ్డ కానీ నీ బాగోలు చూడటానికి నేను మాత్రం ఉండట్లేదు బిడ్డ నీ పుల్లు దువ్వి నీకు సిగ్గులో పూలు పూసి పెట్టి నీకు మంచి స్నానం చేసి మంచిగా నీకు ఎన్నో విధాలుగా ఎంతో ఆశతో పెంచాలని అనుకున్నా కానీ బిడ్డ ఈ రోజున నాతో కాదు తల్లి నీ నాయన అయితే రాక్షసు తర్వాత కాదు నిలబడడు ఆకలి మీద ఉన్నాడు కనుక నీ ఆకలి తీస్తా ఉన్నా నీకు నాకు ఇదే బాగి బిడ్డ కనుక మళ్ళీ ఇట్లాంటి జన్మ నీకు వద్దు బిడ్డ ఈ పాపాత్మురాన్ని గడుపులో నువ్వు పుట్టొద్దు బిడ్డ అని కూడా పాప కృష్ణవతమ్మ బాగా ఏడ్చుకుంటా నీకు నాను పోసినోడే నీకు నీరు పోయాలే నీ పుట్ట నీకు జన్మనిచ్చినోడే నిన్ను కాపాడలే తప్ప నీకు నాకు ఇదే చివరి చూపులు తల్లి అని కూడా పాపం మొహరాన్ని सुनाचे लेकी हे पापी कोटी तो कसं बोलते लेकी आत्माराने हे पापी पोटी तो कसं झालं म्हणतो लेकी तुला सोडून मी कसं जाऊ लेकी सोनाचे लेकी त्याचे बाळा सोडून
ఫోన్ అయితే చెయ్యకి ఈ పాపిష్టి దాని కడుపులో ఎందుకు పుట్టిన బిడ్డ ఈ పాపిష్టి కడుపులో ఎందుకు పుట్టిన బిడ్డ నీ యోగక్షేమ చూస్తున్నందుకు నేను లేకపోతే మీ నాయన కూడా రాక్షస అయిండు కనుక ఈ పాపిష్టి జన్మ నాకు ఈ వద్దు బిడ్డ మరొక జన్మనైనా ఒక మంచి కడుపులో పుట్టు అందరికి అనుకూలమైన 10 మంది నీకు అనుకూలమైన వాళ్ళ కడుపులో పుట్టాలని ఈ జన్మ ఇక నాకు కడుపులో వద్దు బిడ్డ ఇదే నీకు నాకు చివరి చూపాలని ఆ తల్లి తరగరా ఏడ్చుకుంటూ చివరిసారిగా ఇటు భర్తను కాదనలేక ఇటు బిడ్డను విడిచిపెట్టలేక గిలగిలా కొట్టుకుంటూ సరే అని మరి పుట్టిన ఆత్మ అని ఆ రక్త పుట్టును ఆ పుట్టిలో కూడా వేసి భర్త మాటే నాకు శాస్త్రం నా భర్త చేతులు నేను ప్రాణపోయినా నేను స్వర్గానికి అందుతా బిడ్డ ఇదే నీకు నాకు చివరి చూపులని కూడా ఇంత ఘోరంగా అంటే అంత ఘోరంగా వేసి ఆ పల్లకిలో వేసింది ఇక బతకలేక సావలేక పోయి ఆ మరి యొక్క రాక్షసి నోటే పడగానే అక్కడికి అంటాది అయ్యా నేను పచ్చి బాగంతని నాకు నవ్వలకుండా మేము అనగానే సరే అని పై పెదవి పైకి కింది పెదవి కిందికి జారగానే ఒక బావి లెక్క నోరు తెరవగానే ఆ బావిలో ఒక దురిగినట్టు ఆ మరి కృష్ణావతమ్మ బావి దురిగినట్టు నోట దురిగినట్టు అలాగే నవ్వులకుండా మింగేసింది రాక్షసి అట్లా माझा नारी कृष्णावतला गिल्ला गिल्ले मा सरसा पोट भररा माझा लेकी आत्मा राणी हा गिला गिलना माझा भरला पोट पडते कागी हात बी हेच वेराला ఈడ కృష్ణావతి ఏం మింగుతారా గా పానాది పోర్చడం పానాది పోర్ అన్ని దొరుకుతాయి సరి हेच वेराला माझा लेकी आत्मा राणी गिल्लेचा महायोग भाग అవును అయినా నా ఒక్క కృష్ణావతి మింగిన నా సెగన్ కడుపు నిండింది కానీ నా రక్తం పుట్టు నా వంశం నా బిడ్డ ఆత్మారాన్ని ఉన్నది కదా ఆమెకు మింగుతా నా కనీసం ఒక దేవుడ కన్నా సరిపోదా అని చివరిసారిగా ఆత్మారాన్ని తొట్టె దగ్గర కూడా వచ్చేది పాపాత్ముడు రాక్షసి భక్తి కరాండి సరి हेच वेराला माझा लेकीला गिल्ले मी आता నేను శంకరుని మాట్లాడతానా ఓహో బిడ్డ మీ యొక్క ప్రతి అంకుశ్ మహారాజుకు దారసూర్ మహారాజుకు ఎవరికి సంతానం లేకపోతే ప్రతి అంకుశ్ మహారాజుకు ఒక ఫలాన్ని ఇచ్చిన నేను ఇచ్చిన ఫలాన్ని తీసుకుపోవడం ధర్మం కాదు కాబట్టి బిడ్డ ఆత్మారాణి నేను శంకరుని మాట్లాడతానా నీ మెడలో పూలహారం వేస్తానా నువ్వు ఎక్కడి పోయినా నీకు చావు లేదు నీకు పసిగుట్టును నీ స్కౌస్ చేస్తున్నాను ఈ యొక్క రాక్షసి మింగకుండా నీ స్కౌస్ చేసి వదిలిపెడతాను అయితే ఆ శంకరుడు ఏమన్నాడంటే ప్రతి అంకుశ రాజు పిల్లలు లేరు ఇక వాళ్ళ వంశం దారాసు రాజు కూడా 4 భార్యల పిల్లలు లేరు కాక వాళ్ళ వంశం నిర్వంశం అయిపోతుందని దారాసు మరి ప్రతి అంకుశ రాజుకు బిడ్డను చేసిన కనుక మరి ఆత్మారానికి ఈ రాక్షసి మింగితే మరి వాళ్ళ వంశం నిర్వంశం అయిపోతుంది కనుక ఇట్లా కాదు నేను మరి ఇచ్చిన ఫలాన్ని నేను కాపాడుకోకపోతే నా జీవితం వృధా నేను ఇచ్చిన ఫలం కూడా నాకు నేను ఇచ్చింది కూడా దండుగా కనుక ఈ రాక్షసి ఈ ఆత్మారాన్ని మింగేటప్పుడు నేను ఈ రక్తం పుట్టును నీసు కౌసు నరకపు వాసన సృష్టిస్తే మరి యొక్క ఆయనకు నేను కొంత బుద్ధిని ప్రసాదిస్తా ఎందుకంటే మానవ బుద్ధిని కూడా ప్రసాదిస్తా కనుక ఆ రక్త పుట్టును మింగపోతే నీ కౌసు వాసన వస్తే ఆయన ఏం చేస్తాడంటే ఆహా ఈ రక్త పుట్టు మరి మింగపోతే మరి ఘోరమైన నరకపు వాసన ఉన్నది కాబట్టి ఈ అమ్మాయి మరి ఒక మేడి పాలు మర్రి పాలు మరి అడవి ఆవుల పాలు పోసి పెద్ద పెంచి 12-15 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మింగుతే మంచిగుంటది ఈ అమ్మాయి కనుక ఆ విధంగా చిన్నగా పెంచి పెద్ద చేసే ప్రయత్నం ఈ రాక్షసుతో నేను చేపిస్తాను ఆ శంకరుడు అన్నాడు ఆ విధంగానే మా తల్లిని మింగిడి మా తల్లి మొక్కలు కూడా పడ్డాయి కట్టడానికి नीस कौस वाशाला मा लेकीला गिंदा मडरा सरी हिला चुमना हातमा चुमना मारसु हिला थोर करूनु गिनना माझा पोट भरते मला जेवणा लो राहते అవును చిన్నప్పుడు గిట్టనే నరకపు వాసన ఉంటారు కావచ్చు కానీ ఈ అమ్మాయిని నేను పెద్ద పెంచి తర్వాత మింగుతానని కూడా ఆ రాక్షసి ఆ చిన్న రక్తపుడు మరి దగ్గర తీసుకొని పెంచుతా ఉన్నాడు दूध पीगा हे माझे